8వ తరగతి చదువుతున్న విద్యార్థి స్కూల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన చోటు చేసుకుంది హైదరాబాద్ ఉప్పల్లో. సాగర్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ఆ విద్యార్థి స్కూల్ పీఈటీ ఆంజనేయులు వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. 4 అంతస్తుల భవనంపై నుంచి 4 అంతస్తుల స్కూల్ బిల్డింగ్ పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు సంగారెడ్డి అనే 8వ తరగతి చదువుతున్న విద్యార్థి. హాస్పిటల్కు తరలించినా అప్పటికే చనిపోయాడు అని వైద్యులు చెబుతున్నారు. ఆ విద్యార్థి తల్లి గుండెలవసేలా రోధిస్తూ ఉంది. స్కూల్ దగ్గరకు వచ్చి నేలపైన పడుకొని తన బిడ్డ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అనే వార్తను భరించలేక గుండెలవసేలా రోధిస్తోంది ఆ తల్లి. ఆ విద్యార్థి మరణంపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ సిబ్బంది వేధింపుల కారణంతోనే ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు అని ఆ తల్లి వాపోతూ ఉంది. ఆ విద్యార్థి దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ విద్యార్థి మరణంపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ దగ్గరికి ఇప్పటికే పోలీసులు చేరుకున్నారు. కానీ స్కూల్ దగ్గర సీసీ కెమెరాలు మాత్రం పనిచేయట్లేదు. సీసీ కెమెరాలు పనిచేయని సీసీ కెమెరాలు మీ స్కూల్ దగ్గర ఎందుకు అలంకరణకు పెట్టుకున్నారా ఆ సీసీ కెమెరాలు? ఫస్ట్ విద్యార్థి మరణం ఎలా జరిగిందన్న దానిపై విచారణ జరపాల్సిన అవసరం ఉంది. కానీ పనిచేయని సీసీ కెమెరాలు మీ స్కూల్ దగ్గర ఎందుకబ్బా? చాలా స్కూల్ దగ్గర ఇలాగే ఉంటాయి. సీసీ కెమెరాలు ఎందుకు పెట్టుకుంటారు? ఉత్తునే పెట్టుకుంటారా? ఇప్పుడు ఆ విద్యార్థి మరణంపై వ్యక్తమవుతున్న అనుమానాలకు కారణం ఎవరు? ఫస్ట్ చెప్తున్నాం, సీసీ కెమెరాలు అనేది భద్రత కోసం పెట్టుకుంటారు. ఏదైనా నేరం జరిగినప్పుడు దానికి సంబంధించిన సాక్ష్యంగా ఉపయోగపడుతుందని పెట్టుకుంటారు. చాలా స్కూల్ దగ్గర ఇంతకుముందు కూడా చూసాను, నేరాలు జరిగినప్పుడు స్కూల్ సిబ్బంది చాలాసార్లు సీసీ ఫుటేజ్ను తొలగించిన దృశ్యాలు సాక్ష్యాలు కూడా నాకు తెలుసు. అందుకే చెప్తున్నాను, పనిచేయని కెమెరాలు స్కూల్ దగ్గర ఎందుకు అలంకరణ కోసం పెట్టుకున్నారా? తెలీదా స్కూల్ దగ్గర సీసీ కెమెరాలు పనిచేయట్లేదని? ఫస్ట్ మీరు దానికి సమాధానం చెప్పాలి. ఆ విద్యార్థి మరణానికి కారణం మీరేనా ఆరోపిస్తున్నారు? ఇప్పటికే చెప్తున్నాను, ఫస్ట్ వార్తలోకి వెళ్లే ముందు నేను చెప్తున్నాను, మీ స్కూల్ దగ్గర లేదా మీ వ్యాపార ప్రాంగణాల దగ్గర అవి పబ్లిక్ ప్లేసెస్ అయితే సీసీ కెమెరాలు పని చేయకపోతే తక్షణమే వాటిని బాగు చేయించండి. ఇప్పుడు చూడండి ఒకసారి, ఆ తల్లి గుండెలవసేలా రోధిస్తోంది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థి మరణానికి కారణం ఏంటి? మీ స్కూల్ భవనంపై నుంచి విద్యార్థి కిందకు దూకి చనిపోయాడు. ఏం సమాధానం చెప్తారు? సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయట్లేదు? అక్కడ సీసీ కెమెరాలు పనిచేయడం లేదు, వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. తల్లిదండ్రులు ధర్మారెడ్డి, సంగీత డిమాండ్ చేస్తున్నారు.